అసలు అదే ఏమి అంటే ఇంత స్ట్రాంగ్ ఎట్లా అసలు ఎప్పుడు చూసి అంత ఫ్రెష్‌గా అంటే మైండ్ ఫ్రెష్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా అంతే కదండి. అంతేనా? అంతే ఆబ్వియస్‌గా. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ళు బ్యాక్ ఐ వాస్ గోయింగ్ త్రూ మెంటల్లీ చాలా బ్యాడ్ పీరియడ్. ఎలా అంటే ఇప్పటిదాకా నేను మీకు కోట్ చేస్తాను. నేను 190 దేశాలు తిరిగాను. అది ఫేకా, రియలా అది పక్కన పెట్టేస్తే కొంతమంది ఫేక్ అనుకుంటారు, కొంతమంది రియల్ అంటారు. ఎస్పెషల్లీ మనం వెళ్ళలేకపోతే మనం వీధి కూడా దాటలేమనుకోండి. వేరే వాడిని ఒక మాట అనేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదో చాలా సక్సెస్‌ఫుల్ అయ్యారనుకోండి. నేను చేయలేకపోయాను అనుకోండి. మిమ్మల్ని ఒక మాట అనేసాను అనుకోండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సరే ఇగో మనం ఎలా సాటిస్ఫాక్షన్. అది మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి అది పక్కన పెట్టేస్తే నేను 195 దేశాలు తిరిగాను. యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ బెగ్గింగ్ కాదు. నా ప్రొఫెషన్. మీరు ఎలా టీవీ చేస్తున్నారో అలా టీవీ చేస్తున్నారు. నా ప్రొఫెషన్ కూడా కాదు. నా హాబీ. ఇప్పటిదాకా ఒక్కసారి ఎవరిని అడుక్కోలేదు. నేను బీదరుపులు అరవలే. అంటే నాకు ఇది అయిపోయింది, నా టికెట్ పోయింది, నా పాస్‌పోర్ట్ పోయింది, నా హెల్త్ బాలేదు అడగలేదు. ఒక్క ప్రమోషన్, కూల్ డ్రింక్ ప్రమోషను, బిస్కెట్ ప్రమోషను, సోప్ ప్రమోషను, ఆయిల్ ప్రమోషను, ఏది ఒక్క చేయలేదు. ప్రమోషన్ కూడా చేయకుండా 2024లోని 190 దేశాలు కంప్లీట్ చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం చూస్తాం చాలామంది, నేను ఆ ఊరు వెళ్తాను, నాకు ఈ డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇక్కడికి నేను వెళ్తాను, మీరు డొనేట్ చేయండి. ఇలా ఒక్కటి కూడా చేయకుండా విత్ ప్రైడ్ ఐఎమ్ గోనా సే 20 నా 190 దేశాలు ఒక్క ప్రమోషన్ తీసుకోకుండా, ఎవరి దగ్గర నయా పైసా తీసుకోకుండా, మా నాన్న అమ్మ దగ్గర కూడా తీసుకోకుండా, నా స్వార్జితంతోనే మొత్తం తిరిగేశాను. కానీ ఇప్పుడు 2025 వచ్చేసింది కదా, నా 190 అకాంప్లిష్ చేశాను. అందుకని ఎవరికైనా ప్రమోషన్లు నేను చేయాలంటే రవి తెలుగు ట్రావెల్లో నాకు రోజు కాల్ చేసేయండి. అన్ని ప్రమోషన్లు చేసేస్తాను. బెట్టింగ్ యాప్స్ కూడా, బెట్టింగ్ యాప్స్ మీద కూడా కాంట్రవర్సీ చేశారు కదా. నాకేమనుకున్నా అంటే ఒక బెట్టింగ్ యాప్ చేసేద్దామని, అంటే జస్ట్ టు ప్రూవ్ అ పాయింట్. ఎందుకు నేను చేయకూడదు, ఎవరు నన్ను ఆపుతారు. నాకు అనిపించింది అనుకోండి మోరల్గా నేను చేయకూడదని, వెరీ గుడ్. కానీ నాకు చేయాలి అన్నప్పుడు, అది లీగల్ అన్నప్పుడు ఎవరు ఆపుతారు. రోల్ మోడలే చేశారు కదా! మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రోల్ మోడల్ ఎవరు? మీరే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో హర్ష సాయి అని. అంటే ఒక ఒకానొక టైంలోనా? ఒక ఆస్పెక్ట్లో ఇప్పుడు ఆయన పబ్లిక్ సర్వీస్ చేస్తాడు చాలామంది. ఇప్పుడు నేను 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ అది వెనక్కి ఇవ్వక్కర్లేదు కదా. నేనే 10 విల్లాలు కొనుక్కోవచ్చు, 10 పెంట్ హౌస్లు కొనుక్కోవచ్చు. ఆ ఆస్పెక్ట్లో ఆయన నిజంగా రోల్ మోడల్. ఎందుకంటే నాలో సగం వయసు ఉంటుందేమో. ఆయన 23 24 నాకు కరెక్ట్గా గుర్తులేదు. అంత చిన్నోడైనా కూడా ఏదో చేసి డబ్బులు ఆయనకు కూడా ఉత్పత్తి అవ్వవు కదా, ఇంట్లో పెరగవు కదా. ఏదో చేసి ఆయనకు వచ్చిన డబ్బులు ఆయన చేస్తున్నాడు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. యాజ్ లాంగ్ యాజ్ లీగాలిటీ ఉంటే. ఇప్పుడు మోరల్ రైట్ ఉంటుంది, ఎథికల్ రైట్ ఉంటుంది. మోరల్ రైట్లో నేను షర్ట్ వేసుకోవచ్చు, వేసుకోకూడదని కొందరు అంటారు. ఇలా కూర్చోకూడదు, ఇలా కూర్చోవాలంటారు. ఇవి అందరినీ కన్విన్స్ చేయను. సో నేను కూడా బెట్టింగ్ యాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు ప్రూవ్ అ పాయింట్. నాకు బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరో ఎందుకు నన్ను ఎలాగ నాకు కంట్రోల్ చేస్తారు, నువ్వు ఇది చేయకూడదు అని. నాకు ఇంతకుముందు చెప్పారు నేను సినిమా రివ్యూలు చేయకూడదంట. అప్పటి నుంచి పక్కా చేస్తున్నాను. అంటే ఎవరైతే చేయొద్దు అన్న పెద్ద ఇష్యూ చేశారో ఆ రోజు నుంచి ప్రతి సినిమా చూసి రివ్యూ చేస్తున్నా. ఎవరు నాకు చెప్పేది? నేను ఎవరిని డబ్బులు అడగట్లే కదా, నా ఇష్టం వచ్చేది చేసుకుంటా, అంతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కించపరచకుండా, మిమ్మల్ని ఏమనకుండా, నా పని నా జోన్లోని, నా స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఏవైనా నేను చేసుకోవచ్చు. మీరెవరు నాకు చెప్పడానికి? అది ఓకే.